హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, అది కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. సంక్రాంతికి కానుకగా మనకి ఎప్పుడూ కూడా ఒక కిట్ ఇస్తారు. దాంతోపాటు జనవరి నుంచి ఒక కొత్త స్కీమ్ కూడా స్టార్ట్ అయిందనమాట. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల కూడా కొన్ని వస్తువులు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంక్రాంతికి కిట్, అలాగే ఈ నెల నుంచి స్టార్ట్ అయ్యే కొత్త పథకం, ఈ రెండిట్ల గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ ఏపీ ప్రజలకు ఎప్పటి నుంచో సంక్రాంతికి కానుకగా మనకి కొన్ని వస్తువులు అయితే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అందులో మనకి సంక్రాంతి అంటే హిందూస్ కి సంబంధించి, ముస్లిమ్స్ కి సంబంధించి ఇలా సపరేట్ గా ఎవరికి వాళ్ళకి క్రిస్మస్ కి సందర్భంగా, అలాగే సంక్రాంతి సందర్భంగా ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇవైతే ఇస్తారు కదా. గోధుమ పిండి, అరకిలో శనగపప్పు, అరకిలో బెల్లం, అరకిలో కందిపప్పు, లీటర్ పామాయిల్, అలాగే 100 grams నెయ్యి, ఇవైతే ఇప్పుడు సంక్రాంతికి స్పెషల్గా కిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే క్రిస్మస్ కానుకగా కూడా ఇవే అందిస్తున్నారు. సో ఇంకా రంజాన్ వీళ్ళకి వచ్చేసరికి 5 కిలోల గోధుమ పిండి, 2 kgs చక్కెర, అలాగే 100 grams నెయ్యి, ఇది వచ్చేసరికి ముస్లిమ్స్ వాళ్ళకి. ఇలా సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ స్పెషల్గా ఈ కిట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరికి వాళ్ళకి సపరేట్గా కిట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా ఇది వచ్చేసరికి ఇది సంక్రాంతి స్పెషల్గా కిట్ అనమాట. అంటే క్రిస్మస్, రంజాన్ స్పెషల్ కిట్ మాత్రమే. ఇంకా నెక్స్ట్ ఈ జనవరి 2026 న్యూ ఇయర్ స్పెషల్కి వచ్చేసరికి సో ఎవ్రీ మంత్ కూడా మనకి బియ్యం, అలాగే పంచదార ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. ఇకపై బియ్యంతో పాటు గోధుమ పిండి, జొన్నలు, కందిపప్పు వీటిని కూడా అందిస్తున్నారండి. సో ఇది వచ్చేసరికి మనకి 20 kgs, అంటే సో ఒక్క వ్యక్తికి, ఒక్క మెంబర్కి 5 kgs బియ్యం కదా. సో అలా 4 members ఉంటే 20 kgs బియ్యం కదా. అయితే ఒకవేళ మీకు జొన్నలు కానీ, రాగులు కానీ ఎక్స్ట్రా కావాలంటే బియ్యంలో కేజీస్ తగ్గించుకొని ఎక్స్ట్రా కేజీస్ అవి తీసుకువెళ్ళొచ్చు అనమాట. అదొక బంపర్ ఆఫర్ అని అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ గోధుమ పిండి వచ్చేసరికి 20 రూపీస్కి 1 kg గోధుమ పిండి ప్యాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనం బయట తీసుకోవాలంటే 60, 65, 70 వరకు కూడా గోధుమ పిండి ఉంటుంది. అది కూడా కేజీ. అది కూడా మనకి పాలిష్ పట్టేస్తున్న గోధుమ పిండి అనమాట. ఇక్కడైతే న్యాచురల్ ప్యూర్ గోధుమ పిండి అయితే అందిస్తున్నారు. అది కూడా కేవలం 20 రూపీస్కి మాత్రమే. ఈ సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ కిట్ ఇది అందరికీ కామన్ తెలిసిన విషయమే. స్పెషల్ వచ్చేసరికి ఇదే అండి. ఎవ్రీ మంత్ కూడా మనకి కేవలం 20 రూపీస్కి గోధుమ పిండి ప్యాకెట్, అలాగే పంచదార, అలాగే కందిపప్పు, సో రాగులు, జొన్నలు. సో మన హెల్త్కి కూడా చాలా మంచివి రాగులు, అలాగే జొన్నలు. సో మనం బియ్యంలో కేజీస్ తగ్గించుకొని మనం ఎక్స్ట్రా జొన్నలు కూడా తీసుకోవచ్చు. సో దీని గురించి వచ్చిన అప్డేట్ అయితే చూడండి. ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారికి గుడ్ న్యూస్. సో మనకి 1 kg 20 రూపాయలు మాత్రమే. చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతికి కానుకగా కిలో గోధుమ పిండిని కేవలం 20 రూపాయలకే అందిస్తుంది. సో పట్టణ ప్రాంతంలో మొదలై తర్వాత గ్రామీణ ప్రాంతాలకు, అంతేకాకుండా రేషన్ షాపుల్లో మినీ మాల్స్గా మార్చి రోజంతా సరుకులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇది వచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి భరోసా అని అనుకోవచ్చండి. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డు తీపి కబురు చెప్పింది. నూతన సంవత్సర సంక్రాంతి కానుకగా కిలో గోధుమ పిండిను కేవలం 20 రూపాయలకి అందిస్తుంది. ఈ పంపిణీ నేటి నుంచే ప్రారంభమైంది. అంటే జనవరి 1 నుంచే మనకి ఇది స్టార్ట్ అయిందనమాట. ఇప్పటికే బియ్యం, చక్కెర, జొన్నలు, రాగులు వంటివి అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు పట్టణ ప్రాంతంలోని రేషన్ కార్డుదారులకు ప్రతి నెల కిలో గోధుమ పిండిని కూడా పంపిణీ చేయనున్నది. ఈ గోధుమ పిండి ప్యాకెట్లను అంటే మనం బయట తీసుకోవాలంటే మ్యాక్సిమం 60 to 65 రూపీస్ వరకు కూడా ఉంటుందండి. సో అది కూడా మనకి అంతగా మంచిది కూడా కాదు. సో ఇక్కడ గవర్నమెంట్ మనకి ప్రభుత్వం అందించేది ప్యూర్ న్యాచురల్ గోధుమ పిండి ప్యాకెట్ని అయితే అందిస్తుంది. అది కూడా కేవలం 20 రూపీస్కే. సో ఎవ్రీ ఇయర్ మనకి సంక్రాంతికి కానుకగా నిత్యావసర సరుకులతో పాటు ఈ గోధుమ పిండిని కూడా యాడ్ చేస్తున్నారనమాట. సో ఎవ్రీ ఇయర్ బెల్లము, అలాగే కందిపప్పు, పచ్చిశనగపప్పు, నెయ్యి, ఆయిల్ ఇవన్నీ కామన్. సో దాంతోపాటు ఇప్పటి నుంచి గోధుమ పిండి కూడా యాడ్ చేశారు. చూడండి, నిత్యావసర వస్తువులతో పాటు గోధుమ పిండిని కూడా చేర్చడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అదనపు భరోసా కల్పిస్తుంది. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా గోధుమ పిండిను ప్యాకెట్ రూపంలో అందిస్తుంది. సో మనకి ఏపీ ప్రజలు అంటే మొత్తం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు 1,48,00,000 చిల్లర అలా ఉన్నారనమాట. సో రేషన్ తీసుకునే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది.
ఇంకా చూస్తే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుదారులు గోధుమ పిండి మొదట పట్టణంలో ప్రాంతంలో ఆ తర్వాత అంటే సో కొన్ని గ్రామంలో స్టార్ట్ అయింది, ఇంకొన్ని గ్రామంలో స్టార్ట్ అవ్వబోతుంది కూడా. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతంలో పంపిణీ చేస్తారు. ఇప్పటికే రేషన్ కార్డుదారులు బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందిస్తున్నారండి. ఉదాహరణకు 20 కిలోలు బియ్యం తీసుకున్న కుటుంబాలు అందులో నుంచి 3 కిలోలు తగ్గించుకొని ఆ బదులుగా రాగులు లేదా జొన్నలు తీసుకోవచ్చు. సో నేను చెప్పాను కదండి, ఫర్ సపోజ్ ఒక మెంబర్కి వచ్చేసరికి 5 కిలో బియ్యం కదా. సో అలా 4 మెంబర్స్ ఉంటే 20 కేజీస్ బియ్యం కదా. ఆ 20 కేజీస్లో ఒక 3 కేజీస్ తగ్గించుకొని ఆ 3 కేజీస్ బదులుగా మనం రాగులు కానీ జొన్నలు కానీ తీసుకోవచ్చు అనమాట. అలాగే డిసెంబర్ 1 నుంచి రాగుల పంపిణీ కూడా ప్రారంభమైందండి. బియ్యంతో పాటు రాగులు, జొన్నలు కూడా అందుబాటులోకి రావడం వలన ప్రజలకు ఆహారం వైవిధ్యం పెరుగుతుంది. అంటే మనకి రాగులు, జొన్నలు అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. రేషన్ మాల్స్ని మినీ మాల్స్గా మార్చడానికి ట్రై చేస్తున్నారనమాట. మార్పులను అయితే తీసుకురావడానికి సిద్ధమైందండి. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పటికే చౌకదారులతో దుకాణాలని మినీ మాల్స్గా మార్చి రోజంతా రేషన్ సరుకులను అందించే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందండి. సో అంటే మనకి ఈ మంత్ జనవరి 1 నుంచి జనవరి 15 వరకు కూడా డే అంతా కూడా పంపిణీ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. అంటే మనకి ఈ ఛాన్స్ వచ్చేసరికి 15 వరకు మాత్రమే. సో ఇక్కడ మనకి టైం కూడా ఇచ్చాడు, ఉదయం 8 నుంచి అలాగే మధ్యాహ్నం వరకు మాత్రమే. సో మళ్ళీ ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అలా నైట్ 8 వరకు కూడా పంపిణీ చేస్తారు. సో ఈ సంక్రాంతికి అయితే కిట్ అయితే ఇలా ఇస్తారు. ఎవ్రీ మంత్ అయితే గోధుమ పిండి, జొన్నలు, రాగులు ఇవి మాత్రం కామన్గా ఎవ్రీ మంత్ అయితే రన్ అవుతుంది. సో ఇలా మనకి టైమింగ్స్తో సహా ఎందుకు ఇచ్చారు అంటే మొత్తం కూడా డైలీ 12 అవర్స్ ఈ రేషన్ షాప్ ఓపెన్ చేసి ఉండాలని అయితే టైమింగ్ అయితే ఇచ్చారు. సో ఎందుకంటే చాలా మంది మిస్ అవుతున్నారు అనమాట. సో వేళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ షాప్ తీసి ఉండకపోవడం అలా జరగడం వలన మనకి ఇక్కడ టైమింగ్స్ కూడా ఇచ్చాడు. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉండాలి, అలాగే ఈవినింగ్ 4 నుంచి మళ్ళీ నైట్ 8 వరకు కూడా షాప్ తెరిచి ఉండాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది. సో చూడండి, ఇక్కడ ప్రజలు వచ్చే టయానికి దుకాణాలను మూసివేయడం వంటి కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సమయాన్ని పాటించాలని మొత్తం కూడా 12 గంటల పాటు రోజంతా తెరిచి ఉంచేలా ఏర్పాటు చేస్తుంది. మినీ మాల్స్గా మారిన ఈ దుకాణాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను కూడా అందుబాటులో ఉంచేలా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని విస్తరించే అవకాశం అయితే ఉందన్నమాట. రేషన్ డీలర్స్ కోసం ప్రభుత్వం మినీ మాల్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నది. ఈ కొత్త విధానం ద్వారా డీలర్లు రోజు మొత్తం షాపుల్లోనే అందుబాటులో ఉంటారు. డీలర్లు అధికంగా నష్టపోకుండా మంచి ఉపాధి పొందేలా మినీ మాల్స్ ను అన్ని రకాల నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఇదండి, ఇప్పటి నుంచి మనకి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల మొత్తం కూడా కిట్ అయితే అందించడం అయితే జరుగుతుంది. అలాగే ఎవ్రీ మంత్ కూడా మనకి చెప్పాను కదా ఇప్పటి వరకు. సో ఇలా రేషన్లో మార్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని అనుకోవచ్చు. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అలాగే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.